ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీపై 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. మా నూతన బ్రాంచెస్ అతి త్వరలో జూబ్లీహిల్స్ మరియు వైజాగ్ లో ప్రారంభం. మున్సిపల్ ఎన్నికలు వీలైనంత త్వరగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని కేబినెట్ తీర్మానించింది. బాసర నుంచి భద్రాచలం వరకు టెంపుల్ సర్క్యూట్ అభివృద్ధికి కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. హైదరాబాద్ మెట్రో రైలు 2A, 2B దశల నిర్మాణానికి 2787 కోట్లతో భూసేకరణ ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసింది. ములుగు జిల్లాలో పొట్లాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును కేబినెట్ ఆమోదించింది. సంప్రదాయానికి భిన్నంగా హైదరాబాద్ బయట మేడారంలో రాష్ట్ర మంత్రివర్గం తొలిసారి సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సుమారు 2 గంటల పాటు 28 అంశాల అజెండాపై చర్చించింది. వీలైనంత త్వరగా మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పదవీకాలం ముగిసిన 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో 2996 వార్డులు, డివిజన్లలో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది జూలై 27 నుంచి ఆగస్టు 3 వరకు జరగనున్న గోదావరి పుష్కరాలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని మంత్రివర్గం తీర్మానించింది. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరివాహక ప్రాంతంలోని అన్ని ప్రధాన ఆలయాలు, పురాతన ఆలయాల అభివృద్ధి, ఎకో టూరిజం అభివృద్ధి చేసేందుకు త్వరలో కేబినెట్ సబ్ కమిటీ వేయాలని మంత్రివర్గం తీర్మానించింది. మార్చి 31 నాటికి టెంపుల్ సర్క్యూట్ సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ మెట్రో 2వ దశలో 2A లోని 4 కారిడార్లు, ఫేజ్ 2Bలోని 3 కారిడార్ల నిర్మాణానికి భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. హైదరాబాద్ బంజారాహిల్స్లోని ICCC నుంచి శిల్పా లేఅవుట్ రోడ్డు వరకు 9 కిలోమీటర్లు ఫ్లైఓవర్ నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఈ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు టైం పూర్తయిన 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు, 2996 వార్డులు, డివిజన్లు. వీటిలో వీలైనంత తొందరలో ఎలక్షన్లు జరపాలని 2 రోజుల క్రితం రిజర్వేషన్లు కూడా ఫైనలైజేషన్ చేయడం జరిగింది. రాష్ట్ర కేబినెట్ వీటన్నిటి ఆధారంగా పిల్లలకి ఎగ్జామ్స్ ఇతరత్రా ఉంటాయి కాబట్టి వీలైనంత తొందరలో ఎలక్షన్లు జరపాలని ఈ రోజు ఏకగ్రీవంగా రాష్ట్ర కేబినెట్ ఆమోదించడం జరిగింది. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2A, ఫేజ్ 2B, ఈ ఫేజ్ 2A, ఫేజ్ 2B కి సంబంధించిన ల్యాండ్ ఎక్విజిషన్ కూడా చేసే అంశాన్ని ఈ రోజు కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. 2787 కోట్ల రూపాయలు ఫేజ్ 2A, ఫేజ్ 2B ఎక్స్టెన్షన్ కావలసిన భూసేకరణని యుద్ధ ప్రాతిపదిక మీద చేపట్టడం కోసం రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలుపుతూ ఆర్థిక పరంగా ఆమోదం తెలపడం జరిగింది. నల్గొండ జిల్లా మహాత్మాగాంధీ యూనివర్సిటీ లా కాలేజీలో 24, ఫార్మసీ కాలేజీలో 28 కొత్త పోస్టుల మంజూరుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. వీరనారి చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీలో రిజిస్ట్రార్ పోస్టు భర్తీ చేయాలని నిర్ణయించింది. హామ్ రోడ్లు నిర్మాణ పనులు త్వరగా ప్రారంభించాలని అధికారుల్ని మంత్రివర్గం ఆదేశించింది. ములుగు జిల్లాలో 143 కోట్లతో కొత్తగా పొట్లాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆమోదించింది. రామప్ప చెరువు నుంచి లక్నవరానికి పైప్లైన్ వేసేందుకు సూత్రప్రాయంగా అంగీకరించింది. డ్యామ్ రోడ్ సంబంధించి మా R&B శాఖ ద్వారా దాదాపు 11,334 కోట్లతో ఎస్టిమేట్ వేసి ఆ టెండర్ ప్రాసెస్ నడుస్తుంది. దాన్ని కూడా వేగవంతం చేయాలని 6,000 కోట్లతోని గ్రామీణ ప్రాంతాల నుంచి మండల హెడ్ క్వార్టర్ నుంచి డిజా హెడ్ క్వార్టర్ కు R&B శాఖ ద్వారా త్వరగా పనులు ప్రారంభించాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఆ కాలేజీలో 24 కొత్త పోస్టులు, ఫార్మసీ కాలేజీలో 28 కొత్త పోస్టులు మంజూరు కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. నేను మొదటి నుంచి కూడా 2 అంశాల మీద బలంగా కోరుకున్నా. సమ్మక్క సారలమ్మకు సేవ చేయాలి అధికారంలో ఉండి అనుకున్నా. ఇన్నాళ్లకు కళ నెరవేరడమే కాకుండా ఈరోజు గుడి నిర్మాణంతో మరి చేయడం జరిగింది. పొట్లాపురం లిఫ్ట్ 15-20 వేల ఎకరాలకు కూడా భారత్ 143 కోట్ల రూపాయలతోటి కేబినెట్ లో ముఖ్యమంత్రి గారికి, మా సహచర మంత్రులందరికీ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. రామప్ప చెరువు నుంచి లక్నవరంలోకి పైప్ లైన్ ఇస్తానని ముఖ్యమంత్రి గారు స్టేజ్ మీదనే ప్రకటించడం జరిగింది.
హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో ఎకో టౌన్ డెవలప్మెంట్ కోసం టీజీఐఐసీకి 494 ఎకరాలు కేటాయించేందుకు కేబినెట్ అనుమతిచ్చింది. 14 ప్రాంతాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు భూములు కేటాయించేందుకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది.